సల్మాన్ ఖాన్ ఏం చేసినా వార్తే. ఉదయం నోట్లో బ్రష్ పెట్టుకుని కెమెరాకు చిక్కాడో వార్తే. చొక్కా విప్పినా వార్తే, విప్పకపోయినా వార్తే. అలాంటి సెలబ్రిటీ ఆటోలో వెళితే హాట్ టాపిక్ కాకుండా ఏమవుతుందండి? అర్ధరాత్రి కాకపోయినా ఆ సమయానికి కొంచెం అటు ఇటుగా సల్మాన్ ఖాన్ ముంబై వీధుల్లో ఆటోలో కనిపించాడు. తనతో పాటు హీరో నిఖిల్ తో కలిసి ఓ 5 స్టార్ హోటల్ నుంచి బాంద్రాలోని తన ఇంటికి ఆటోలో వెళ్లాడు. తమ్ముడు సోహెల్ ఖాన్ బర్త్డే పార్టీకి అటెండ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా ఆటోలో వెళ్లటం ఇండస్ట్రీకి మంచి న్యూస్ అయింది. అంతే స్పీడ్గా సెటైర్స్ కూడా పుట్టుకొచ్చేశాయి. వాటిలో కొన్ని సరదా కోసం ఫుట్పాత్ వాళ్ళు ఇవాళ చాలా సేఫ్, అందరూ టెన్షన్ లేకుండా పడుకోవచ్చు, తాగి ఉన్నాడేమో, మరో యాక్సిడెంట్ ఎందుకని రిక్షా ఎక్కాడు మన హీరో. ఇలా యాక్సిడెంట్ బేస్ లో పంచులు పడ్డాయి. ఇక పాజిటివ్ గా తీసుకుంటే ఆ ఆటో రిక్షా ధన్యం చేసుకుంది. ముంబైలో ఆటో రిక్షా ఛార్జీలు ఇప్పటికైనా సల్మాన్ కు తెలిసొచ్చాయి. బార్గెయినింగ్ చేయకుండా మొత్తం ఛార్జీ ఇచ్చేయంటూ కొందరు ట్వీట్ చేశారు. సల్మాన్ హీరోయిజాన్ని పొగిడేస్తూ డౌన్ టు ఎర్త్ అంటే ఇదే అంటూ ట్వీట్స్ పడ్డాయి. ఇంతమంది ఉండగా మనోడిని డ్రాప్ చేసే వాళ్లే దొరకలేదా? పబ్లిసిటీ స్టంట్ కాకపోతే రాత్రులు ఇలా ఆటోలు ఎక్కటం ఏంటి అంటూ పబ్లిసిటీ యాంగిల్లో ఏకిపారేసినోళ్లు ఉన్నారు. ఆటో ఎందుకు, సైకిల్ తొక్కితే ఇంకా బాగుండేదంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి సల్లుభాయ్ ఆటో ఎక్కడమేమో గానీ ఫుల్ సెటైర్స్ అయితే పడిపోయాయి.